కురువంశంలో 3 కుమారులు పుట్టారు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టడంతో రాజ్యాధికారం దక్కలేదు. దీనివల్ల అతడు లోతైన బాధతో జీవించాడు. అతడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. భర్తపై ప్రేమతో గాంధారి జీవితాంతం కళ్లకు పట్టీ కట్టుకుంది. పాండుడు శారీరకంగా బలహీనుడైనా తెలివైనవాడు కావడంతో రాజయ్యాడు. వేటలో అనుకోకుండా ఒక ఋషిని చంపడంతో భార్యలతో కలిసి ఉంటే మరణిస్తాడనే శాపం అతనికి పడింది. దాంతో రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్లాడు. దివ్య మంత్రాల ద్వారా కుంతి, మాద్రి 5 పాండవులను కనారు. తరువాత శాపం వల్ల పాండుడు మరణించగా కుంతి తన కుమారులతో హస్తినాపురానికి తిరిగి వచ్చింది. విదురుడు రాజు కాకపోయినా చాలా జ్ఞానవంతుడు. అతడు ధర్మాన్ని అనుసరించి ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ మంచి సలహాలిచ్చేవాడు. ధృతరాష్ట్రుడు చూపులేక రాజ్యం పాలించాడు. పాండుడు జీవితం కోల్పోయాడు. విదురుడు అధికారం లేక జ్ఞానంతో నిలిచాడు. ఈ ముగ్గురి కథే మహాభారత యుద్ధానికి కారణమైంది.